అందరికీ ధ్యానం చెయ్యాలని ఉంటది. చేస్తాం గూడా. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 10 రోజులో, 11 రోజులో, 12 రోజులో, కొన్ని రోజులు అయిన తర్వాత మా వల్ల కావట్లేదు ఈ ధ్యానం మాకు కుదరట్లేదు అయ్యో అని మొత్తుకుంటాం. ఎందుకు? సరే ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుందాం. నేనిప్పుడు ధ్యానం చెయ్యాలి. నేనొచ్చేసా. రేయ్! ఎవడ్రా నువ్వు? నేను నీ మనసుని. నేను నీలోనే ఉంటా, నీతోనే ఉంటా. నీకు ఆ ధ్యానానికి మధ్యలో అడ్డుగోడని నేనేగా. సమస్య ఏంటో అర్థమైందా? సో, వెల్కమ్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. మరి సరైన కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందరికి వచ్చాం. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సో, ఇప్పుడు సమస్యను మీకు క్లియర్ గా చూపించాను. ఏమని చూపించాను? నేను ధ్యానంలో కూర్చుందా అనుకున్నా. ఒకడు వచ్చేసాడు. వాడెవడు? మనసు. ఆ మనసు ఏం చేస్తుంది? నాకు ధ్యానానికి ఒక అడ్డుకట్టు కట్టేసింది. నేను ధ్యానం చేస్తాను అంటున్నా, నేను అడ్డంగా ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు నేను ధ్యానం చెయ్యాలంటే ఫస్ట్ వాడిని తొలగించేయాలి, వాడిని తీసేసేయాలి. తీసేస్తే కుదురుద్దా? మెడిటేషన్ స్టార్టింగ్ లో అసలు ఏం జరుగుద్ది? వాడిని తీసేయగలమా మనం? అలా తీసేసి మనం సరిగ్గా ధ్యానం చేసుకోగలమా? మనం వాడిని తీసేస్తే మనమే ఉండమండోయ్. ఆ మనసే మనం. ఆ మనసు చిన్నపిల్లలాగా అటు ఇటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటది. అవునా కదా? అవును కదా? ఎలా పరిగెట్టుద్ది? చిన్నపిల్లలాగా పరిగెడుతుంది. దానికి కుదురుగా కూర్చోదు అది. సో, అటువంటి మనసుని మనం తీసేయలేం. అలా అని చెప్పి ఉంచితే బాధను తట్టుకోలేం. ఏం చేయాలి? ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు ఒక సినారియో చూపిస్తాను. మెడిటేషన్ స్టార్టింగ్ లో. ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను. ధ్యానంలో నా శ్వాసను మాత్రమే గమనిస్తాను. అనా నేను మళ్ళీ వచ్చినా. రేయ్! ఎందుకు వచ్చారు మళ్ళీ? శ్వాస ఏంటి? మ్యాచ్ పెట్టి చూడు. ఈరోజు ఆర్సీబీ కప్పు గెలుస్తుందో లేదో, అది కదా అసలైన పన్ను. నాకు శాంతి కావాలి. మనశ్శాంత? మొన్న ఎగ్జామ్ లో రాసిన 3వ క్వశ్చన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ధ్యానం పోయినట్టే. ఇంకా నా ఆలోచన అంతా నా ఎగ్జామ్ మీదకి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? నేను శ్వాస అంటున్నా, వాడేమో టీవీ అంటున్నాడు. నేను శాంతి అంటున్నా, వాడేమో శాంతి అంటే పీస్ అండి, వేరేదేం కాదు. సో, నేను శాంతి అంటున్నా, వాడేమంటున్నాడు? నా ఎగ్జామ్ రిజల్ట్స్ గుర్తు చేస్తా, నువ్వు మిస్ చేసిన ఎగ్జామ్స్ ని గుర్తు చేస్తా, నువ్వు మిస్ చేసిన క్వశ్చన్ పేపర్ని గుర్తు చేస్తా అని నాకు టెన్షన్ పెడుతున్నాడు. అంటే మెడిటేషన్ కొత్తలో మనకి ఏం జరుగుద్దంటే ఒక తెలియని టెన్షన్ స్టార్ట్ అవుద్ది. అంటే నువ్వు ధ్యానంలో నీ శ్వాసను నువ్వు గమనించడానికి ట్రై చేస్తున్నప్పటికి అక్కడ జరిగేది ఏంటి అంటే నీ శ్వాసను బదులు ఆ మనసు వేరేవి అంటే నీకు అడ్డుకోవటంగా నువ్వు ఎప్పుడైతే శాంతి అంటున్నావో ఆ శాంతికి అడ్డం ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? టెన్షన్. సో, ఆ టెన్షన్‌ని తీసుకొచ్చిద్ది. అలా టెన్షన్ తీసుకొచ్చినప్పుడు మీరు శాంతిని కోల్పోతారు. ఇంక ధ్యానం ఏం కుదురుద్ది? టపక్కని చెప్పి 2 నిమిషాల్లో లేసి కూర్చుంటారు. ధ్యానం మా వల్ల కావట్లేదని. ఇలా ఎన్నాళ్ళు చేసినా, ఎంతసేపు చేసినా ధ్యానం మనకి కుదరదు. ఓకే. నెక్స్ట్ సినారియోలోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాను. నా శ్వాసని నేను గమనిస్తాను. నేను తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసను మాత్రమే గమనిస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చెయ్యాలి? నాకు దాంతో పని లేదు. నా శ్వాసే నాకు గురువు. నాకు నా క్రషే నా గురువు. ఈ మెసేజ్ పెట్టు. ఓపెన్ చెయ్యి. సో, ఇప్పుడు చూసారా? నేనేమంటున్నా? నేను శాంతిగా నా శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తాను. ఇన్‌హేల్ ఆఫ్ ఎక్సేల్ ఆఫ్ మై బ్రెత్ గమనిస్తాను అనుకున్నా. దాన్ని అబ్జర్వ్ చేస్తాను అనుకున్నా. వీడొచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూద్దాం అంటున్నాడు. ఎలా కుదురుద్దా? ఓకే. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? ఫోన్ వద్దు అనుకున్నాం. ఫోన్ వద్దు అనుకున్నప్పుడు వాడేమంటున్నాడు? వాడు నా క్రష్‌ని గుర్తు చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు? నేను నా ఫోకస్‌ని తీసుకొచ్చి నా బ్రెత్ మీద పెడుతున్నా. అంటే నా శ్వాస మీద పెడుతున్నా. ఎక్కడ పెడుతున్నా? నా శ్వాస మీద. కానీ మన మనసు ఏం చేస్తది? దానికి అడ్డంగా ఇంకోటి తీసుకొచ్చిద్ది. మన మైండ్ ఫిక్స్ అయిపోతాయి కొన్ని వాటిలకి. అంటే రోజు అలవాట్లకి. ఓకే. నీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడం అలవాటే నీకు డిస్ట్రాక్షన్. నీకు సీరియల్ చూడడం అలవాటే నీకు డిస్ట్రాక్షన్. నీకు ఫోన్ వాడడం, గేమ్స్ ఆడడం
అలవాట నువ్వు ఏదైతే ఫోకస్ ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నావో దానికి అడ్డుకోటగా ఉండేది ఎవరు? మన మనసు. మళ్ళీ ఆ మనసు ఏం చేసుద్ది? మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిద్ది. ఎక్కడికి? ఈ గేమ్స్ కి, ఫోన్ కి, నీ క్రష్ గురించి, నీ లవర్ గురించి వీటిల మీదకి తీసుకొచ్చిద్ది. అప్పుడు మీరేం చేస్తారు? అరే! నా దృష్టి అంతా నేను శ్వాస మీద పెడదాం అనుకుంటున్నానే. అది కుదరనివ్వట్లేదు. ఈ ధ్యానం మనకు కుదరదురో ముల్లో. ఇంక నా వల్ల కాదురోయ్! అని చెప్పి సో, మళ్ళీ లేచి కూర్చుంటావు. అలాగా మళ్ళీ ధ్యానంకి వికల్పం జరిగిపోయింది. ఎందుకు? డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఇంకో సినారియో చూద్దాం. ఎన్ని అడ్డంకులొచ్చినా ఈసారి ధ్యానం చేస్తాను. నా గురువు నా శ్వాసే. నేను నా థాట్స్‌ని మాత్రం అబ్జర్వ్ చేస్తానంతే. ఇప్పుడు నీకు ఆకలవుతుంది. బిర్యానీ కావాలి నీకు అర్జెంట్‌గా. ఆ బిర్యానీ అనేది కూడా ఒక థాటే. నాకు ఆకలనే నొప్పి కూడా ఒక థాటే. నేనిప్పుడు ధ్యానంలోనే ఉంటాను. ఇప్పుడు చూడు నీకు మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. అర్జెంట్‌గా లేవు, లేవు, లేవు. ఆ! నన్ను ధ్యానం చేయనివ్వట్లేదు గదా! మీరు కొన్ని కొన్ని క్లాసెస్ విని అక్కడున్న గురువుగారు గాని, అక్కడున్న మాస్టర్ గాని మీకేం జెప్తారు? ఎంత మీ మనసు ఇబ్బంది పెట్టినా దాన్ని ఇగ్నోర్ చేయండి. లేదంటే మీరేమనుకుంటారు? ఓకే. మనసు మాట వినకూడదు. దాన్ని దూరం పెట్టాలి. దాన్ని దూరం చెయ్యాలి. ఇగ్నోర్ చేస్తూ మీరేం జేస్తారు? శ్వాస మీదకి తీసుకొస్తారు. తీసుకొస్తే అదేం చేసుద్ది? ఓకే. నువ్వు వాళ్ళ మాటలు వింటావా? ఇప్పుడు నా మాట వినట్లేదు గదా! అని జెప్పి అది చిటికలో మీ శరీరం అంతా మీ మనసైపోద్ది. అంటే అక్కడ ఏం జరుగుద్దంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎక్కడ పడితే అక్కడ నొప్పులు. ఫస్ట్ ధ్యానంలో ఈ శక్తి మనలోకి కాస్మిక్ ఎనర్జీ ఎళ్తుంది. దానివల్ల ఇదంతా నొప్పులు అంటే యెస్ అది ట్రూ. అది నిజంగా కరెక్టే. కానీ మీ మనసు మిమ్మల్ని కూర్చోనివ్వకుండా గోరులో నొప్పి, మీ నడుము నొప్పి, మోకాళ్ళలో నొప్పి, మీ కాళ్ళు నొప్పులు కూర్చోనివ్వకుండా మనసు మీ పొట్ట నొప్పి, మీ గుండె నొప్పి ఇలాగ అక్కర్లేని నొప్పులన్నీ తీసుకొచ్చిద్ది. అక్కడ నొప్పి నిజంగా లేదు. కానీ మీ మనసే మీ శరీరం అయింది. మీరెప్పుడైతే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారో, అది నువ్వు నన్నే దూరం పెడతావా? నువ్వు నన్ను దూరం పెడితే నేను నిన్ను ఊరుకుంటానా అంటుందది. నువ్వు నన్ను దూరం పెట్టేసి నువ్వు హ్యాపీగా ధ్యానం చేస్తే అబ్బా! ఓకే. ఆ! చేస్తున్నావు గదా! అని చెప్పి ఉంటదనుకుంటున్నారా? మనం చూసారా ఎవరైనా సరే మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ఒప్పుకోం. మనం వాడి అట్రాక్షను వాళ్ళు వాళ్ళు మనం చూడాలి. మనతో మాట్లాడాలి. దూరం పెడితే మనం తట్టుకోలేం. మనమే తట్టుకోలేం. మనలో ఉన్న మనసు తట్టుకుంటది. అది మనమే దూరం పెడితే. మనల్ని మనమే దూరం పెట్టుకుంటే, మనమే తట్టుకోనివ్వకుండా అది ఏం చేస్తది? దాని విశ్వరూపం చూపిస్తది. శరీరం అంతా మనసైపోయి. సో, అలాగా మళ్ళీ మీ ధ్యానం పోతది. అవునా గాదా? అలా పోయినప్పుడు ఏం జేయాలి ఇంకా? ఇప్పుడు అసలు ఇలా కాదు నా మనసు నా మాట ఇనట్లేదు. నాకేం జేయాలి? ఎలా చెయ్యాలి? ఇంకో సినారియో చూద్దాం. ఈసారి ఏం జరిగినా సరే నేను ధ్యానం చేస్తాను. నా శ్వాసే నాకు గురువు. ఈ మనసు ఎన్ని మాయమాటలు చూపించినా నేను దాన్ని చూస్తాను. అది ఒక సినిమా డైరెక్ట్ చేస్తే ఆ సినిమాని నేను ఆడియన్స్ రకంగా చూస్తాను తప్ప రియాక్ట్ అవ్వను. అంటే? అంటే ఏం లేదు. నువ్వు నాకు ఎన్ని డిస్ట్రాక్షన్స్ చూపించినా, ఎన్ని కట్టుకథలు అల్లినా, ఎటువైపు నన్ను తీసుకెళ్ళినా, నువ్వేం చేసినా నేను నిన్ను చూస్తాను అంతే. నువ్వు ఏం చూపించినా నేను రియాక్ట్ అవ్వను. ఎటువంటి ఆలోచన నాకిచ్చినా, ఎటువంటి బాధను నాకిచ్చినా, నేను వాటిని రియాక్ట్ అవ్వను. వాటిల్లో నేను ప్రవహించను. ఓహ్! నా శక్తి ఇంక నీ మీద పని చేయట్లేదు. అదే గదా! ధ్యానం ఒక రహస్యం. సో, ఇప్పుడు ఈ సినారియో చూసారా? నేను మనసుని ఉంది అని గుర్తించా అంతే. అది ఏ థాట్స్ తీసుకొచ్చినా, ఏ ఆలోచనలు తీసుకొచ్చినా, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి సంఘటనలు నాకిష్టమున్నయా, ఇష్టం లేనియా అన్నీ పక్కన పెట్టేసి, నాకు అక్కర్లేనియి అని పక్కన పెట్టినా, అది ఏం తీసుకొచ్చినా నేను ధ్యానంలో అది ఉంది. ఆ! అవును. ఉంది అంతే. స్టిల్‌నెస్ అంటారు దీన్నే. ఎరుక. మనసు ఉందని ఎరుకతో ఉండటం. దాని పట్ల మీరు మళ్ళీ దాంట్లోకెళ్ళకూడదు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు ఆ ప్రవాహం జరుగుతోంది అని చెప్పి అక్కడి నుంచి చూడాలి స్టిల్‌నెస్‌గా. కానీ మనం ఏం చేస్తాం? ఆ ప్రవాహానికి ఎదురెళ్తాం. లేదంటే ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతాం. ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతే ఇంకెక్కడ తేలుతాం మనకే తెలీదు. చివరికి ధ్యానం గంట సేపు అయిపోద్ది ఆడే. ఇంకెళ్ళిపోతూ ఉంటది. ఒక థాట్‌లో మనం పడ్డామంటే అది 100 తీసుకొస్తది దానికి అవసరమైనయన్ని. అప్పుడు మీరింక ధ్యానం చేయరు.
చేసినట్టు కూడా కాదు. సార్ గంట సేపు ధ్యానం కూర్చున్నా అంటే, కూర్చున్నారు మీరు. కూర్చోవడం కూడా గొప్పతనమే. కానీ ధ్యానంలో కూర్చోలేదు. కూర్చున్నారు. ఏదో ఆలోచనలో వెళ్ళిపోయారు. ఇప్పుడు దానికి ఎదురెళ్లారనుకో, ఎంతసేపు ఈత కొడతారు ఎదురీత? ఎప్పుడో అప్పుడు సరెండర్ అవ్వాల్సిందే గదా! ఓకే. నువ్వు ఇది గాదు, నువ్వు ఇది గాదు, ఇది గాదు, ఇది కాదు అన్నప్పుడల్లా అదేం జేసుద్ది, ఇంకో 10 తీసుకొచ్చి పెట్టుద్ది. దానికి ఎంతసేపు ఎదురీదినా ఉపయోగం లేదు. సో, అలానే మనసుకి ఎదురీతకూడదు. అలా అని మనసుతో పరిగెట్టకూడదు. మనసుని గుర్తించాలి. ఒక సినిమా హాల్‌కెళ్ళామండి. సినిమా హాల్‌లో మనం హీరోలాగా కింద మారిపోకూడదు. లేదంటే విలన్ కింద విలన్‌ని తిట్టకూడదక్కడ. ఆ సినిమా వాళ్ళందరూ నటిస్తున్నారు. వాళ్ళ జాబ్ ఏంటి ఆ సినిమాలో? నటన. మన మనసుది ఏం జాబు? ఆలోచనల ప్రవాహం మనసు. ఆ మనసుని కేంద్రీకరించాలి అంటే దాన్ని అర్థం చేసుకోవడం తప్ప దాన్ని ఇంకేం చేయకూడదు. అంతేకాని మనం సినిమాకెళ్ళినప్పుడు ఆ సినిమా హాల్‌లో ఆ విలన్ గాడు చచ్చిపోయుంటే బావుండు. సీరియల్ చూస్తున్నప్పుడు పెద్దోళ్ళు మా అమ్మమ్మ గారైతే అయ్య బాబోయ్! మామూలుగా కాదు. విలన్ని అమ్మనా బూతులు తిడతారు. విలన్ని అక్కర్లేని బూతులు తిడతారు మా అమ్మమ్మ. సో, అంటే ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారు. ఇంకా ఆవిడ మైండ్‌లో అంతా విలన్ గాడు సీరియల్ అరగంటొస్తే, మిగతా అంతసేపు మా అమ్మ మా విలన్ గాడి గురించి తిడతానే ఉంటది. పక్కింట్లోకెళ్ళి తిడతది, ఎళ్లి తిడతది. లేదంటే పాలివ్వడానికొస్తే తిడతది. ఎందుకు? ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారు. కానీ కొంతమంది సీరియల్ చూస్తారు. సీరియల్ వరకే ఉంటది. ఇన్వాల్వ్‌మెంట్ అవ్వరు. ఓకే. వాడు యాక్ట్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే. అంతే తప్ప ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయామంటే ఆ అరగంట ఇన్వాల్వ్‌మెంట్ మనకి మొత్తం రోజునే మార్చేస్తది. సో, మనసు కూడా అంతే. ఒక్క సెకండ్ మీరు దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారంటే, దాన్ని అబ్జర్వ్ చేయకుండా దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారంటే, అది మీరు చేసే ధ్యానం ఎంతసేపయితే చేయాలనుకుంటున్నారో అది మార్చేస్తది. సో, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక నిమిషం ధ్యానం చేద్దాం. ఎటువంటి ఆలోచనలు మీకు అవసరం లేదు. వాటితో సంబంధం లేదు. మీరు మీ మనసు కాదు. ఇప్పుడు మీ ఆలోచనలంతా మీ శ్వాస మీద మాత్రమే. మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాసను మాత్రం మీరు చూడండి. మీ దృష్టి మీ శ్వాస మీద మాత్రమే. లాస్ట్ 10 సెకండ్స్. 5, 4, 3, 2, 1. సో, అందరూ మీ చేతి వేళ్ళను తీసి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు కనుక మీరు ప్రాక్టికల్ చేసుంటే అంతే, ఇప్పుడు కనుక మీ ఆలోచనను మీరు చూసి వదిలేస్తే, మీ దృష్టి నెమ్మదిగా శ్వాస మీదకొస్తది. అప్పుడు మీ ధ్యానం కరెక్ట్‌గా కుదిరినట్టు. సో, ఎంతసేపు ధ్యానం చేసినా నాకు కుదరట్లేదంటే, మీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూపించిన ఈ సినారియోస్ అంటే మీ మనసుతోనే ఉండొచ్చండి. ఆ మనసుని మీరు ఇబ్బంది పెట్టి, లేదంటే "నువ్వొద్దు, నువ్వు వెళ్ళిపో" అని చెప్పి మీరెంత ఫోర్స్ చేసినా మాత్రం, మిమ్మల్ని మీరు నుంచి దూరం చేసుకోలేరు. అలా చేసుకున్నా కుదరదు గూడా. సో, ఆ మనసుని మీరు అర్థం చేసుకొని, ఓకే. నేను ఆలోచన కాదు. ఈ ఆలోచన వేరు. నాలోనే ఉన్న మనసు ఇప్పుడైతే నాకు సంబంధం లేదు. నాకు సంబంధం అంతా నా శ్వాస. సో, మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టి, ఆ మనసు ఎన్ని కోరికలు తీసుకొచ్చినా, ఎన్ని ఆలోచనలు తీసుకున్నా, ఎన్ని బాధలను తీసుకొచ్చినా గూడా మీకు సంబంధం లేదు. సో, ఇప్పుడు ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మనసుకి షేర్ చేయండి. అండ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోస్‌తో, కొత్త ఐడియాస్‌తో మీ ముందరికి మళ్ళీ తిరిగి వస్తాను. థాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్. నీ అడుగుల్లో నా అడుగులేసుకొని మన ఈ మాటలే ఇన్నర్ టాక్స్. థాంక్ యూ.